దేవునికి సన్నిధిలో ప్రార్థన చేద్దాం. యేసయ్యా, ఈ ఆకుల యొక్క సన్నిధి మాకు దయచేసి ఆయన మమ్మల్ని నడిపిస్తున్నాయి. ఈ వాక్యము ద్వారా ఈ రాత్రి ఆయన మాతో మాట్లాడి మమ్మల్ని నడిపిస్తున్నాయి. ఈ సన్నిధిలో మేము చేసే స్తుతులతోనై, మేము చేసే ఆరాధనలోనై మమ్మల్ని దీవించున్నాయి, మమ్మల్ని బలపరుస్తున్నాయి. ఇదిగో నీ రాజ్యములో ఎంతబడే బిడ్డలుగా నీ రాజ్యములో స్తుతించేటువంటి ఒకవేళ నీ క్రియలు లేకపోతే, సరైనటువంటి క్రియలు లేకపోతే హృదయముతో అయినా నీ సన్నిధిలో నీ వాక్యము వినే బిడ్డలుగానైనా మమ్మల్ని దీవించున్నాయి. నీ సన్నిధిలోనైనా మేము వెంబడించడానికి, నేను స్తుతించడానికి, నేను కనపరచడానికి నాయన నీ కృపగా ఇచ్చేవని ప్రార్థన చేస్తాము. స్తోత్రాలు నాయన. ఎనలేనటువంటి ప్రేమను మాకు ఇచ్చావు నాయన, మాకు ఇచ్చావు. నీకు స్తోత్రాలు తెలుస్తున్నాం. అందరూ కూడా నోరు తెరవండి, ప్రార్థన చేయండి. ఇది ప్రార్థించే సమయం, మెరుగుగా ఉండే సమయం, దేవునితో కలిపే సమయం. ఆయన సన్నిధిలో మొరపెట్టు, ఆయన సన్నిధి విజ్ఞాపన కాచి మొరపెట్టు. ప్రారంభం పెట్టింది ఎందుకో తెలుసా? ఆ పరలోక రాజ్యములో నీవు ఉండడం కొరకు. ప్రతి ఒక్కరము కూడా ప్రార్థనలు మనము ఉందాం. యేసయ్యా, నీకు స్తోత్రాలు నాయన. మమ్మల్ని దీవిస్తూ ఉన్నాం, మమ్మల్ని ఆశీర్వదించినాలలో మమ్మల్ని దీవించినాయన, మమ్మల్ని బలపరిచినాయన. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభువా నాయన నీ రాకడ అతి సమీపంలో ఉందని నీవు సెలవిచ్చుచున్నావు నాయన. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అనే మాటను బయలుపరిచి మమ్మల్ని నడిపిస్తూ ఉన్నావు. నీ రాకడకి నాయన ఎదుర్కొనే బిడ్డలు కలిగినటువంటి బిడ్డలుగా మమ్మల్ని చేయండి నాయన. యేసయ్యా, అధిపతివైన దేవానికి స్తోత్రాలు తెలుస్తూ ఉన్నాము నాయన. అనాలోచనగా ఉండొద్దు, అనాలోచనగా ఎవరు ఉండొద్దు. ప్రార్థన చేద్దాం, మొర పెడతాం. యేసయ్యా, నీకు స్తోత్రము నాయన, స్తోత్రము నాయన, స్తోత్రము నాయన. పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రాలు తెలుస్తూ ఉన్నాం. ఆశీర్వాదకరముగా కూర్చున్నాయన. యేసయ్యా, నీకు స్తోత్రాలు తెలుస్తూ ఉన్నాం. రాజానికి స్తోత్రమునైన, 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 స్తోత్రమునైన. స్తోత్రం, 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 స్తోత్రం. యేసయ్యా, నీకు స్తోత్రాలు తెలుస్తూ ఉన్నాం. నీ పాప శిక్షకు యేసు భరించెనే. నీ పాప శిక్షకు యేసు భరించెనే.